సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కమ్మనైన పెరటి రుచుల్ని పరిచయం చేసేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరంతా సిద్ధంగా ఉన్నారా? సో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా తమలపాకుతో స్పెషల్ రెసిపీస్ చేసి చూపిస్తానంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు. తమలపాకుతోటి స్పెషల్ రెసిపీస్ ఏంటనుకుంటున్నారా? తమలపాకు రైస్ వినడానికి కొత్తగా ఉంది కదా, కానీ రుచిలో మాత్రం అమోఘం అంటున్నారు ఆదిలక్ష్మి గారు. ఒకసారి తమలపాకు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి? ఆదిలక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. మంచి మంచి రెసిపీస్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్తో పూర్వకాలం నాటి పద్ధతులతోటి చాలా మంచి రెసిపీస్ అయితే మీరు సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలాసార్లు చూపించారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా తమలపాకుతోటి ఎప్పుడు మనం తమలపాకుని తాంబూలంలోని శుభకార్యాల్లోని వాటిలో యూస్ చేస్తుంటాము, కానీ యూస్ చేసిన తర్వాత తమలపాకును పడేస్తూ ఉంటాం. యూజ్ చేయడం అంటే తాంబూలానికి మాత్రం ఇచ్చి పుచ్చుకుంటున్నారు, పక్కకి వెళ్ళిపోతుంది అది అంతే. కానీ అలా పడేయకుండా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అని మీరైతే చెప్తున్నారు. అయితే ఈ రోజు చేసే తమలపాకు రైస్కి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మీరు చెప్పేయండి. ఓకే అండి. తమలపాకు రైస్ చేసుకోవడానికి మనకు ఇంట్లో అన్ని సాధారణంగా దొరికేవే తప్ప మనం ఎటు నుంచి ఆన్లైన్ ప్యాకింగ్లు కానీ ఎటువంటి ఏం తెప్పించుకోక్కర్లేదు, రెడీమేడ్గా ఏం అక్కర్లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా మనం చేసుకోవచ్చు. కావాల్సిందల్లా రైస్ అండి. చేసుకోవడానికి రైస్, ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి తమలపాకు పేస్ట్ మా చెట్టువే కోసుకొచ్చాం కదా ఆకులన్నీ కూడా. ఇది మళ్ళీ పేస్ట్ చేసి కొన్ని ముందుగానే ఉంచాను నేను. ఇదిగోండి పేస్టు, కొబ్బరి పేస్టు, కొద్దిగా నెయ్యి, ఉప్పు, కొద్దిగా జీడిపప్పు టేస్ట్కి, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇదిగోండి పచ్చిమిర్చి, కారాన్ని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇది కొంచెం బిర్యానీ ఆకు, ఇది కూడా మా చెట్టుదే అనమాట, మా గార్డెన్లోదే. మీకు మీ గార్డెన్లో అదే ఇవి మీకు పచ్చి దొరకనప్పుడు మీరు రెడీమేడ్గా దొరికే మన బిర్యానీ ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆప్షనల్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో ఎటువంటి మసాలాలు అవన్నీ కూడా యూజ్ చేయబడదు, ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది. ఈ ఘాటుకి ఇంకా అది ఎక్కువైపోతుంది అనమాట. అందుకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో చక్కగా మంచిగా రైస్ చేసుకోవచ్చు. ఇది టేస్టే కాదు, ఆరోగ్యానికి చాలా మంచి రెసిపీ ఇది. అయ్యా ఆదిలక్ష్మి గారు, అంటే ఇంట్లో ఉండే సామాన్లే దినుసులన్నీ కూడా మనం బయటకి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న డౌట్, తమలపాకులు బాగా డార్కిష్గా ఉండేవి మంచివా, లేదు లేతగా ఉండేవి మంచివా? ఇది లేతగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మన పేస్ట్ రావాలి కదా, పేస్ట్ స్మూత్గా రావాలి, టేస్టీగా ఉంటే లేత ఆకులతోనే బాగుంటుంది. ఇప్పుడు వీటితో కారపొడి కూడా చేసుకుంటామండి, అప్పుడు ముదురు ఆకులతో చేసుకోవాలి. అది వేయించేటప్పుడు నిలబడాలి, పౌడర్ అవ్వాలి, కాబట్టి ముదురు ఆకులు అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీనికి టీకి కూడా ముదురాకులే వాడుకుంటాను. నేను రెసిపీస్ చాలా చేసుకుంటానండి. టీ మరిగేటప్పుడు దించే ముందు 2 ఆకులు చక్కగా సన్నగా తరిమి అందులో వేసేసి అలా వడపోసుకొని తాగిస్తే ఆ బెనిఫిట్స్ మనకు వస్తాయి. అమ్మా, ఇప్పటి వరకు తెలియక తాంబూలంలో తీసుకున్న తమలపాకుల్ని ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంలో ఎక్కువ తెచ్చిస్తూ ఉంటాం. మనకు కావాల్సిన అయితే ఇవ్వరు కదా, మిగిలిపోతుండేవి. అలా పడేయడం తప్పితే ఇన్ని లాభాలు ఉన్నాయి అయితే నాకు తెలియదు. టీ చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఈ 4 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. నాకైతే చాలా ఆశగా ఉంది ఎలా తయారు చేస్తారో చూడాలని. ఒకసారి తయారీ విధానం చూపించేద్దామా? తప్పకుండా, రెడీ రండి. ఎస్, తమలపాకు రైస్ గురించి చాలా పోషకాలు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేందుకు మేము రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకెంత లేట్ అయితే అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి నాకైతే. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండి పెట్టేసుకున్నాను చక్కగాను. బాండి పెట్టేసుకొని చక్కగా ముందు ఫస్ట్ మనం అందరం చేసేది ఆయిల్ వేస్తాం కదా, చక్కగా ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. ఏ ఆయిల్ వేస్తే బాగుంటుంది? నేనైతే మాత్రం ఇది వేరుశనగలు పలుకులు నేను కొని గానుగులో ఆడించుకున్నది అనమాట, సొంతంగా మేము ఆడించుకుంటాం. ఆ నూనె, దీనికి ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అంటే దీనివల్ల డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. టేస్ట్ మరి చెప్పక్కర్లేదు, గానుగ నూనెలో మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి కంపెనీలో ఫిల్టర్ అయిపోయి పలచగా వస్తాయి అవి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, ఇవి చాలా బాగుంటుంది. చక్కగా నూనె వేడెక్కగానే మనం నూనె ఏంటంటే మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు తప్ప వీటికి ఏంటంటే ఏదైనా కొలతలు ఉండవు. మన ఇంట్లో మనకు అలవాటు కొన్ని ఉంటాయి, కొన్ని కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతిదీ ఇన్ని గ్రాములు అని చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉప్పు ఎక్కువ వాడతారు, వాళ్ళ ఇంట్లో కారం ఎక్కువ వాడతారు. అలాగే అవి మీరు ఇంట్లో ఉంటుంది కదా. చక్కగా నూనె మరగగానే ఇలా చక్కగా పోపు వేసేస్తాం. ఓకే, ఆవాలు జీలకర్ర మినప్పప్పు,
ఇవి కొంచెం వేడైతే చాలా. ఇది అది బాగా ఏగాలి. ఇందులో ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మాత్రం చిటపట్లు ఆడాలి. అది ఆడిపోయినా కూడా మనకు అరగవు అవి. అరుగుదలకి ఎంత మంచిదో, ఏగపోతే కూడా అంత ఇబ్బంది. అందుకు బాగా ఆవాలు మాత్రం, అందుకే ఫస్ట్ మనకి పోపు, లేదంటే అనావృష్టి. అందుకే ఫస్ట్ పోపులో మనం ఆవాలు పెట్టారు పెద్దలు. చిటపట్లు ఆడాలి, బాగా ఏగిపోవాలి అనమాట. ఏగిపోయిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం ఇది మనం ఆకులు, బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, అవును, ఈ బిర్యానీ ఆకుల్ని, ఆల్ స్పైసెస్ ఆకులు మన చెట్టువే, చక్కగా ఇలా వేసుకుంటాం. మనం మసాలాలు వేయట్లేదు కదా, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. తర్వాత తీసి పక్కన పెట్టేవచ్చు మనం చక్కగాను. ఈ పచ్చి వేస్తే ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. టేస్టీగా ఉంటుంది. పౌడర్స్ వాటికన్నా ఈ టేస్ట్ వేరు. అవును, టేస్ట్ వేరు. మనకి పచ్చి దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి నేను మీకు ఎంత కారం తినాలనిపిస్తే అంతే వేసుకోండి. ఎండుమిర్చి వాడక్కర్లేదు. ఎండుమిర్చి అక్కర్లేదు, పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక ఎండుమిర్చి అక్కర్లేదు. చక్కగా పచ్చిమిర్చి వేసాను. నాకు ఇన్ని సరిపోతాయి అన్నమాట, అవి సరిపోతాయి. అలాగే కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాం కదా, దీన్ని కూడా చక్కగా ఈ విధంగా వేస్తే పక్కన అది కూడా ఎగిపోతూ ఉంటుంది. ఓకే, జీడిపప్పు ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం. అంటే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరం భోజనం అనగా అందరం కలిపి చేస్తాం, తలా చేయం కదా. మనకంటే తమలపాకు ఫ్లేవర్ ఇష్టపడితే తినేస్తాము, ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇష్టపడకపోవచ్చు. పది పంటి కింద పడుతుంది అనుకోండి, కొంచెం కమ్మగా తగులుద్ది వాళ్ళకి, అందుకోసం అనమాట. దీని బదులు శనగ పలుకులు కూడా వేసుకోవచ్చు, ఇలా జీడిపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అవి కూడా ఎర్రగా ఏగాల, బాగా కొంచెం ఏగాలి, మరి ఎక్కువగా అక్కర్లేదు. ఈ అన్నింటితో మనం వేగేసరికి ఆ మాత్రం అది హీట్ అవుతుంది, సరిపోతుంది అనమాట. కానీ అన్నీ కొత్త వెరైటీస్ చేయాలి. చిన్నప్పటి నుండి కూడా అంత ఇంట్రెస్టా మీకు? చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మగారు ఎక్కువ, అంటే మరి అప్పుడు వాళ్ళందరూ కొంచెం నేచర్తో కనెక్ట్ ఉండేవే చేసుకుండేవే, కానీ అప్పుడు ఇప్పుడులాగా ప్యాకెడ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ అందుబాటులో లేవు కదా. బిర్యానీ కూడా తెలియదు మా చిన్నప్పుడు అయితే, నాకైతే మాత్రం పులిహోర, ఇలాంటి రైసులు, లెమన్ రైస్ ఇలాంటివే తప్ప ఈ బిర్యానీలు కూడా మాకు అసలు పెద్దగా తెలియదు. నేను పెద్ద అయిన తర్వాత కూడా ఏంటో నోరు తిరగని పేర్లు అసలు అర్థం కావు కొన్ని. బిర్యానీ కరివేపాకు వేసేద్దాం, ఇది కూడా చిటపట్లు ఆడుతుంది, అది తొందరగానే అయిపోతుంది. ఆకు, ఇది ఆకు కదా, వేడికి త్వరగానే అయిపోతుంది. సౌండ్ చేస్తుంది. ఆనియన్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి, ఇన్నే వెయ్యాలని లేదు. స్వీట్ ఏం రాదు, ఎందుకంటే దాని ఘాటు ఉంటుంది కదా తమలపాకుకి. అందుకు ఏంటంటే మీకు తక్కువ అలవాటు ఉంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ అలవాటు ఉంటే ఎక్కువ. నేనైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వాడతాను నేను, నాకు ఎక్కువే అలవాటు నాకు ఉల్లిపాయలు. ప్రతి దాంట్లో కూడా నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఏంటో మరి అలా అలవాటు అయిపోయింది. ఉల్లిపాయ ఉంటే టేస్ట్ వేరు. ఆనియన్స్ లో కూడా తేడా ఉంటుంది కదా, కొన్ని ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి. ఉల్లిపాయలు అంటాం కానీ కాదు, చిన్న ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి. చాలా టేస్ట్, ఫ్లేవర్, హెల్త్ బెనిఫిట్స్ కూడా దానిలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పెద్దవి ఏంటంటే కళ్ళమ్మటి నీళ్ళు రావు, ఈజీగా తొందరగా అయిపోద్ది. ఎక్కువ చిన్న పని తేలిపోద్దని మన అందరం ఏంటంటే ఆడవాళ్ళు పని తేలిపోతే చూసుకుంటాం కానీ హెల్త్ బెనిఫిట్స్ చూడడం కదా, తెలియక కొంత హడావుడి, కొంత లైఫ్ కదా, ఫాస్ట్గా అయిపోవాలని ఆలోచిస్తుంటాం. దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం మూత పెడదాం. సాల్ట్ ఏంటి రెడ్గా? ఇది రాక్ సాల్ట్. ఓకే, రాక్ సాల్ట్ కొంచెం రాక్ సాల్ట్ బాగుంటుంది అన్నారు, మంచిది అనేసి ఒకసారి వాడి పడేస్తే అంతే. ఇంకా ఇన్ని వాడాం కదా, సరే రాక్ అంటే మరి ఇంకా రాకితే వచ్చింది కదా అనేసి ఒకసారి మూత పెడదాం. మగ్గాలి బాగా, ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు అసలు ఇది ఎందుకు వాడాలి తమలపాకు? బెనిఫిట్స్ అసలు తమలపాకులో చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందులో మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలో చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్. ముఖ్యంగా కాల్షియం రిచ్గా ఉంటుంది, దానివల్ల బోన్స్కి వాటికి చాలా మంచిది. తర్వాత అసలు తమలపాకు మన పెద్దవాళ్ళు తాంబూలంలో ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే ఈ విధంగా దాన్ని వాడాలి, దీనికి బెనిఫిట్స్ ఉన్నాయని పెద్దవాళ్ళు అలా అలవాటు చేస్తారు మనకి. తాంబూలం పుచ్చుకోగానే అది వేసుకోండి తినడం. ఎక్కువ జరిగే ఫంక్షన్స్ లో అది ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటేప్పుడు దాన్ని మనకు కొంచెం ఎక్కువ అందరి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఇవన్నీ సంక్రమణలు ఉంటాయి కూడా, జలుబులు, దగ్గులు ఇవన్నీ వాటిని కూడా కొంచెం నిర్మూలిస్తుంది అనేసి కూడా అది మనకి అది తాంబూలం కింద పెట్టారు. ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా దానిలో ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్స్కు మంచిది. అది కాకుండా మన ఫంక్షన్లకు వెళ్ళామంటే హెవీగా తింటాం, అందుకు లాస్ట్
లాస్ట్ లో పాన్ పెట్టారు చూసారు. పెద్దవాళ్ళు ఎంత డాక్టర్లు అండి, అంతే. మన పెద్దవాళ్ళు మనకు పెట్టిన ప్రతి ఆచారము డాక్టర్లే. అసలు మన పెద్దలు మన హెల్త్ గురించి ఆలోచించి అప్పుడు ఈ విధంగా పెడితే వాళ్ళు యూజ్ చేసి, కానీ అది దాన్ని అర్థం చేసుకోలేక తీసుకొచ్చి దాన్ని మూల పక్కన తాంబూలం తీసుకోవడం లట్టుకొని తినేస్తాం, అది పక్కన పడేస్తాం. చిన్న పిల్లలకు కూడా తమలపాకుని నెత్తి మీద దాన్ని వేడి చేసి ఆముదం రాసి వేడి చేసి జలుబు చేస్తే ఇక్కడ వేస్తారు, తర్వాత తల మీద వేస్తారు. తర్వాత దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే భోజనం తర్వాత తీసుకోవడం జీర్ణశయం బాగా పనిచేస్తుంది. మనం ఏం తిన్నా కూడా అరిగిపోతుంది. పూర్వం భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా చుట్టి ఇచ్చేవారు, ఇంట్లో అలవాటు కూడా ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ లో ఇస్తున్నారు. అదంతా మన ఆచార వ్యవహారాలు అన్ని కూడా మెడిసిన్లకి ఇవన్నీ కూడా సంబంధించింది. అంటే ఆరోగ్యపరంగా చూసుకునే కన్నా ఇలా అయితే కొత్త ట్రెండీగా ఉంటే తింటున్నారు అనమాట, ఒక ప్యాషన్ గా అలా తింటున్నారు. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. బిర్యానీ ఆకు అన్నారు కదా, పచ్చిది వేశారు, దానివల్ల స్పైస్ చాలా బాగా వస్తుంది. దీనిలో ఏంటంటే మన స్పైసెస్ ఏమి వెయ్యం, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ అయిపోద్ది ఘాటు. తమలపాకు ఘాటు ఎక్కువ ఉంటుంది. అలాగే తమలపాకులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్. ప్రతి తమలపాకుని మన రెసిపీ కింద వాడుకోలేము. దేశవాళీ ఉంటాయి చిన్న చిన్న ఆకులతో, అది పూజలకే తప్ప మన రెసిపీస్ కి ఘాట్ ఎక్కువ. నాటు దేశవాళీ అంటాం అనమాట. దాన్ని వాడుకుంటే ఘాట్ ఎక్కువైపు తినలేము. ఒకసారి మీరు రైస్ చేస్తుంటే రైస్ జోలికి మరి ఎప్పుడు అమ్మో చేయొద్దు అంటారు. ఇప్పుడు నేను వాడుతుంది మాది బంగాళ ఆకు అనేసి పెద్ద ఆకు వస్తుంది, పెద్ద ఆకు వస్తుంది. అది మీకు గుర్తు ఏంటంటే పేరు మీరు గుర్తుపట్టలేకపోయినా పెద్ద ఆకు ఉంది అంటే అది మంచి రెసిపీస్ చేసుకునే ఆకు అనేసి. దానిలో కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా మంచిగా ఉంటుంది. దాన్ని మనం చక్క రసంలో చేసుకోవచ్చు. చెప్పాను కదా కారపొడి, ఇలా రైస్ ఇవన్నీ రెసిపీలో వాడుకుంటే నాటువి తమలపాకు రసం అవి పనిచేయదా? చేసుకోవచ్చు. ఘాటు ఎక్కువ ఉంటుంది, ఇష్టపడి తింటే మంచిదే. కానీ పిల్లలు వాళ్ళు ఉన్న దగ్గర ఏంటంటే అమ్మో అసలు తినలేకపోతున్నాం తినరు అనమాట. టేస్ట్ ఎక్కువ ఘాటు తక్కువ ఈ తమలపాకు మాత్రం. అందుకు దీన్ని మాత్రం మనం చక్కగాను పెరట్లో కూడా ఎక్కువ ఈ తమలపాకుల్ని, అంటే మీరు అనేటట్టు నాటు కాకుండా వీటిని పెంచడానికి ఇష్టపడుతుంది. అంతే ఎక్కువ తమలపాకులు పెంచడానికి కూడా. ఇది వేగిపోయింది. ఇప్పుడు మన తమలపాకు పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తమలపాకు పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నానండి, ఎక్కువ అక్కర్లేదు దీనికి. బిర్యానీలో అలాగే ఎక్కువ వేయకూడదు, చాలా కొద్దిగా. చూసారా, ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అనమాట. ఒకసారి దాన్ని ఆ పచ్చివాసన పోయే వరకు వేయించేస్తే పిల్లలకి కూడా చక్క లంచ్ బాక్సుల కింద వాటి కింద అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. పెడితే వాళ్ళకు కూడా ఏంటంటే సరదాగా తింటుంటే ఇవి అలా ఆరోగ్యానికి బాగుంటుంది, సరదాగా కూడా కలర్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఈ ఆకులు నేను 1 kg బియ్యానికి ఒక 6 ఆకులు తీసుకున్నానండి. ఒక 6 ఆకులు లేతగా ఉన్నవి, ముదిరి కాకుండా లేత ఆకులు ఒక 6 ఆకులు తీసుకున్నాను. పేస్ట్ చేసి పెట్టేసుకుని, పేస్ట్ అంటే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలోని పేస్ట్ చేసేసేయడమే. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ లా ఏం డైరెక్ట్ గా లిక్విడే. అసలు దీన్నైతే ఇంకా సన్నగా తరిగి కూడా వేసుకోవాలి, కానీ పిల్ల తీసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు కడుపులో పంపించాలి అంటే ఇలాగే చేయాలి. పూజలకి ఎన్ని డౌట్స్ వస్తాయంటే డైరెక్ట్ గా వేసేసానేమో, ఇలా వేయకూడదేమో, 100 క్వశ్చన్స్ వస్తుంటాయి. అందుకని పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇదిగోండి పేస్ట్ వేసేస్తున్నాను, అన్ని వేగిపోయినాయి కదా, రెడ్ కలర్ వచ్చేస్తాయి. పేస్ట్ అసలు పదార్థం వెళ్ళిందనమాట అది కళాయిలోకి. ఇప్పుడు జీడిపప్పు, ఈ ఆకులు ఇవన్నీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయతో మనం చేసేసుకోవచ్చు. ఈ 2 ఆప్షనల్ అనమాట. అసలే వర్షాకాలం వేడివేడిగా ఏదైనా స్పెషల్ తినాలనిపిస్తుంది. సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఇది కరెక్ట్గా ఈ టైంలో మీరు ఇది చూపించాలి మన వ్యూయర్స్ అనుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, దానిలో ఎక్కువ వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఎక్కువ. ముందుగానే మన ఇమ్యూనిటీని రెడీ చేసుకోవాలి. కొత్త వర్షాలకి కంపల్సరీగా ఇలాంటి ఐటమ్స్ తినడం వలన చాలా మంచి. గారు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో చాలానండి, నా యూట్యూబ్ ఛానల్లో నేను పాత వంటలని మిద్దె మీద పంట, ఇంట్లో వంటాను, మా మిద్దె మీద పండించిన నల్లేరు, వామాకులు, ఇలాంటి తమలపాకులు, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్, రణపాల, ఇవన్నీ కూడా వాడుకోవడం నా ఛానల్లో ఉంటుంది. నా ఛానల్ ఆదిలక్ష్మి టెర్రస్ గారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మొక్కలు పెంచుకోవడము, వాటి నుంచి మెడిసిన్ ప్లాంట్స్, ఓన్లీ మెడిసిన్ ప్లాంట్స్ గురించి అండ్ హౌ టు ఫార్మింగ్ అవే ఉంటాయి కదా. నేను చాలా చూసాను. అయితే మా వీడియోస్ ఏంటంటే ఆర్గానిక్ గా ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో కలిసి కూరగాయలు ఎలా పండించుకోవాలి, నెక్స్ట్ ఇలా మెడిసినల్ ప్లాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కంపల్సరీ. ఎందుకంటే అన్ని వంటలు నేను చేయను, ఎందుకంటే వంకాయ, బెండకాయ, చికెన్ బిర్యానీ అందరూ చేసేదే, అది మనం చెప్పక్కరే లేదు. ఇటువంటి మరుగున పడిపోయినాయి, ఇవి మాత్రం నేను తీస్తూ ఉంటాను అనమాట. నా ఛానల్లో ఉందండి, ఉంటాయి ఇవి రెసిపీస్ అన్నీ కూడాను.
ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా అడుగుతుంటారా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మేడం ఇలా ట్రై చేస్తాము అలా చేస్తామని? అసలు ఇలా ఉంటదని మాకు తెలియదండి, బాగానే ఉంది, ఇలా కూడా ఉంటాయా. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఒకసారి ఏదో విన్నాము, మళ్ళీ మీ ద్వారాగా చూస్తున్నామని ఏదేదో కామెంట్స్ పెడతారు, చాలా సంతోషం వేస్తుందండి. 1000 మంది పెట్టక్కర్లేదు, ఒక్క కామెంట్ 100 బలం ఇస్తుంది అంతే. అంటే ఇప్పుడు వీటి ద్వారా ఒక్కలు మారి చేసుకున్నా చాలండి. అది ఇప్పుడు ఇది కొంచెం పచ్చిదనం పోయింది కదా, ఇప్పుడు కొంచెం కొబ్బరి వేద్దాం. కొబ్బరి కూడా ఆప్షనల్ అండి. నేను జీడిపప్పు కొబ్బరి ఎందుకు వేస్తాను అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి, ఘాటు తగ్గించడం కోసం దీన్ని వేస్తున్నాం అనమాట. కొబ్బరిలో కూడా పోషక విలువలు, పచ్చి కొబ్బరి కదండి ఇది, పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్, పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్, పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్. ఇది మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి, ఓకేనా. మీరు కొంచెం ఎక్కువైనా కూడా ఏమి కాదు, కానీ ఈ మాత్రం సరిపోతుంది ఫ్లేవర్ కోసం, హెల్త్ బెనిఫిట్స్. పచ్చి కొబ్బరి తినడం చాలా మంచిది. అలాగని ఇప్పుడు ఆ కొబ్బరి పౌడర్లు అవి రెడీమేడ్ ప్యాకెట్లు అమ్ముతారు, అసలు అవి వాడకండి, అసలు మంచిది కూడా కాదు. దానికి ప్రిజర్వేటివ్స్ అన్ని వాడతారు. మన పచ్చి కొబ్బరికాయ చక్కగా కొట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని వంటలో వాడుకుంటే గుడ్ హెల్త్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా మనకు వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ బయట పర్చేస్ చేసి తెచ్చడం కాదు, ఏమీ కాదు, అన్ని మన నిత్యం వాడుకునేవా మనం చేసుకోవాలి తప్ప ఇప్పుడు బయట ఏమీ అక్కర్లేదు. పెడుతుంటారు కదా ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసి. ఫస్ట్ లో పిల్లలు ఎవరు తినరండి ఇలాంటివి, పిల్లలు తినరు, మా పిల్లలకి ఏ పిల్లలు తినరు. వీటి గురించి మా ఇంట్లో చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టడం, అప్పుడు అలవాటు పడతారు. ఎందుకు అసలు కొబ్బరి వేసారు, ఎందుకు అలా ఘాటు తగ్గించాలి, పిల్లలు టేస్ట్ రావాలి అని ఇలా కొంచెం కొబ్బరి తురుము అనేసరికి వేసుకోవచ్చు. ఇలాగన్నీ కొంచెం వాళ్ళకి ఘాటు తగ్గేలాగా ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటూ కొద్దిగా పూర్తిగా ఇదే అన్నం పెడితే తినరు కొత్తలో. ఈ అన్నం కొంచెం తర్వాత పప్పు అన్నం కొంచెం అలా అలవాటు చేస్తూ పూర్తి దీనిలో తీసుకొచ్చి వచ్చు. పిల్లలు మాత్రం కంపల్సరిగా మారుతారండి మనం దీనికి చేసి పెట్టే విధానంలోనే. వాళ్ళకి ఇస్తుంటారు, పిల్లలు కావచ్చు. కొత్తలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు కదా, ప్రయోగాలు అవసరమా మా మీద అని అంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగి ఎప్పుడు మా ఇంట్లో పూర్తిగా ఆర్గానిక్గా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. చేసి పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా పండించడం. అయితే ఇప్పుడు మాత్రం చక్కగా కంపల్సరీగా ఆర్గానిక్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఇవే వాడదామమ్మా, అసలు బయట వద్దు, బయట అసలు మనకు చాలా బాగాలేదు పరిస్థితి అనేసి వాళ్ళు కొంచెం చేయగా 5 సంవత్సరాలకు మారారండి మా పిల్లలు. అయితే మాత్రం ఆఫ్టర్ కరోనా బాగా హెల్త్ మీద కాన్షియస్ పెరిగింది. ఇప్పుడు మాత్రం కాదండి, అవాయిడ్ చేయాలి. ఫస్ట్ పిల్లలు ఎవరో తినరండి, మీరు నిదానంగా తినకపోయినా సరే మీరైనా తినండి, చేసింది మీరైనా తింటే మీరు ఆరోగ్యంగా ఉంటే పిల్లల ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మీరు కొద్దిగా చేసి పెడితే కొన్నాళ్ళ కాలంలోనే మార్పు వస్తుంది, ఇష్టపడతారు. ఎంతో కొంత చెయ్యండి, ఇంట్లో అలా చేస్తూనే ఉండాలి తినకపోయినా కూడాను. అలా కొన్నాళ్ళకి అలవాటు అయిపోతారు. ఒక ముద్ద పెట్టండి, బలవంతంగా టేస్ట్ చూడని తర్వాత మీ వాళ్ళకి నచ్చిన రెసిపీ కూడా చేసి పెట్టండి. వాటిలో గ్రీన్ రైస్ ఇలా పెడితే టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ అది మన ఇంట్లో ఇంత కష్టపడి ఇష్టపడుతున్నారు తెలుసా. అందులో టేస్ట్ కన్నీ వాళ్ళు రెడీమేడ్ అన్నీ వాడతారు, మనం వాడం. మన నేచురల్ టేస్ట్ అంటే అది ఓవర్ టేస్ట్ తినడానికి భయపడతాం, అది చూడం కాబట్టి. మన చక్కగా అన్ని వేగిపోయాయి. ఇప్పుడు మనం దానికి కొలత ప్రకారం నేను డబ్బాకి బియ్యం తీసుకున్నాను. ఇది మనం పావు అంటాం కదా, పావు సేరు అంటాం. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు మా సొంత కాపురం అప్పుడు అనమాట డబ్బాలన్నీ. ఇప్పుడు 2 వాటర్ వేద్దాం. బిర్యానీ లాగేనండి, అంతే. ఒక గ్లాస్ బియ్యానికి 2 అంతే. అంతే. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవడమే వాటర్లోని. ఇందాకలా వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి, అంతే. మర్చిపోవద్దు, ముందు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం మీకు ఎంత ఇష్టం ఉంటుంది అంత వేసుకోవడమే. మా ఇంట్లో అంటే తక్కువ తింటాం మేము సాల్ట్, అందుకే ఇంతే వేస్తున్నాను. ఎందుకంటే మనం తక్కువ వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసే ముందు కూడా ఒకసారి మనం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసామని కూడా తీయలేము, తక్కువ అయితే మళ్ళీ వేసుకోగలం. బియ్యం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం తగ్గుద్ది, చెక్ చేసుకోవాలి. ఇంతేనండి. అది కొంచెం మరగాలి, అవన్నీ కూడా కలిసి చక్కగా ఉడికిపోతాయి. ఆ నీళ్ళు మరిగే వరకు మరిగిపోయిందండి. గుమ్మల్లా వాసన కూడా వస్తుంది.
బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మరిగితే చక్కగా అందులో మనం బియ్యం వేసేయడమే. ఇవి బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న సన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఏ టేస్ట్ ఇస్తుంది? ఎక్కువ అయితే మనం చూడ్డానికైతే కంటికి ఇంపుగా ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వచ్చారని నేను ఇది చేస్తున్నాను, కానీ మేమైతే బాస్మతి రైస్ కాకుండా మా రైస్తో అన్ని రెసిపీస్ కూడా చేసుకుంటాం. పులిహోర చేసుకోవాలన్నా, బిర్యానీ చేసుకోవాలన్నాను. ఇలా చుట్టాలు వచ్చేటప్పుడు మాత్రం, గెస్ట్లు వచ్చేటప్పుడు మాత్రం నేను బాస్మతి రైస్ వాడతాను వాళ్ళ కోసం. మన రుచులు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదు. ఈ టైంలో మనం ఒక్కసారి ఉప్పు చూసుకోవచ్చు. అంటే కంటికి ఇంపుగా ఉంటుంది, స్టిక్కీగా, చాలా చాలా నాన్ స్టిక్కీగా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మనం ఒకసారి ఉప్పు చూసేసుకోవచ్చు. మీరు ఎప్పుడు డైలీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి అదే నేనైతే ఒకసారి మళ్ళీ ఇంకో రెండోసారి మూడోసారి చూస్తుండాలి. మళ్ళీ మూత పెట్టేయచ్చా? మళ్ళీ మూత ఇంకేమీ వేయక్కర్లేదు. ఎందుకంటే ఉడికిపోయి దించే ముందు ఒక్క నెయ్యి చొక్కేస్తే మంచి ఫ్లేవర్ కోసం అనమాట. ఉడికిపోయిన తర్వాత వేద్దాం. చాలా ఈజీగా ఉంది, తొందరగా అయిపోద్ది అంతే. అసలు ఈజీయే కాదు, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే వీటి గురించి ముందు ఎప్పుడైనా వీటిని ఇష్టపడాలి అంటే ముందు మనం అవగాహన తెచ్చుకోవాలి. అది మంచిది 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 అని తెలిసి అనుకోండి, తినాలి తినాలి అనిపిస్తుంది. రైట్ గా తిను తిను అంటే అవెవరు తింటారు అన్నట్టు అనిపిస్తుంది. అదనమాట, ఫస్ట్ తెలుసుకోవాలి వీటి గురించి. అంటే మనకి ఎక్కువగా దొరికిన వస్తువు ఏదైనా కొంచెం చీప్ గా చూస్తున్నాం అంతే. తమలపాకులు ఇవన్నేసరికి మనం నిత్యం చూసావు కదా, అవేం తింటాం అవేం చేస్తాం అనేసి అంటుంటాం. ఎంత టైం పట్టుద్దమ్మా? నాకు ఇదంతా కలిపి అరగంటలోపే అయిపోతుంది. అన్ని పక్కన ఇంకోటి కూడా రెసిపీస్ అన్ని చేసేసుకుంటాం కదా, వంట అంతా కలిపి నాకు అరగంటలో అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అలా ఎందుకు అయిపోతుంది? ప్రతిదీ నానబెట్టి ఉంచుకుంటాను నేను. పప్పులు బియ్యం అన్ని కూడా నానబెట్టేసి ఉంచుకుంటాం. ఉదయం లావగానే అయితే తొందరగా మంచిది కూడా. అలా ఉడికి అలా నాని తినడం వల్ల టేస్ట్ వస్తుంది. అది ప్రోటీన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇది హైలో పెట్టి ఒకసారి ఉడికే వరకు హైలో ఉంచొచ్చు, కొంచెం సగం ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టేద్దాం, అప్పుడు సరిపోతుంది. అసలు ఇది కుండలో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కుండలు కూడా ఉన్నాయి, అవి కూడా కుండలు అన్ని అన్ని సైజుల వారీగా కుండలు ఉన్నాయి. మజ్జిగకి, బిర్యానీకి, ఇలా అన్నిటికీ కూడా సైజు వారీగా కుండలు ఉన్నాయి. ఇలా కొంచెం ఎక్కువ ఉడికేటప్పుడు ఒక్కసారి కొంచెం అంతే గబగబా కలిపేయకుండా ఇలా కొద్దిగా ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టద్దు, అడుగు పట్టకుండా. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవచ్చు. ఫుల్ సిమ్ పెట్టేసుకొని వేరే పని చేసుకోవచ్చు. అలా చూసుకో. రెడీ అయిపోయిందండి. వాటర్ కూడా అంతా అయిపోయింది. 1కి 2 వేసాము, చక్కగా సరిపోయింది. చాలా బాగుంది. చూస్తారా అలా ఉంటుంది. ఈ టైంలో మనం చక్కగా ఒక స్పూన్ నెయ్యి ఇలా వేసి, డార్క్ గ్రీన్ వస్తుందేమో అనుకున్నాను. అంటే ఎక్కువ వేస్తే వస్తుంది అనమాట. వాసన కూడా గుమ్మగుమ్మలు అనేటట్టు. అసలు తినలేము అన్నట్టుగా అయితే అసలు ఏమీ ఉండదండి. తినలేము అన్నట్టుగాను అసలు ఉండదు, కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. తమలపాకులు ఎవరు తాంబాలు ఇచ్చినా ఫ్రిడ్జ్లో దాసేయండి, రసంలో 2 పడేయండి. ఇలా బిర్యానీ కొన్ని దాచుకోండి, మిగిలిన బిర్యానీ చేసుకోండి. ఇలాగా తమలపాకు రైస్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా లైట్ గ్రీన్ బిర్యానీ ఫ్లేవర్ లా వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇలాగ లైట్ గానే తయారు చేసుకోవాలి. పిల్లలు నచ్చితే తినగా ఆకులు 2 పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు కొంచెం పడిన తర్వాత తింటారు. అవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట. ఇంట్లో వాళ్ళ చేత మనం తినిపించడానికి చిన్న టెక్నిక్స్. కంప్లీట్ అయిపోయింది. చక్కగా మనం వడ్డించుకోవడమే. దీనిలో రైతాతో తినొచ్చు, డైరెక్ట్ గా కూడా తినేయచ్చు, ఎలాగ తినొచ్చు. మన ఎముకల పుష్టికి, మన జీర్ణాశయాన్ని క్లీన్ చేసి మంచిగా ఉంచడానికి కూడా రెడీ అయిపోయింది. మంచి మెడిసిన్ ఇది. మనకు ఆహారంతో పాటు ఔషధం కూడా పంపిస్తున్నాం ఇప్పుడు మన లోపలికి. ఓకేనా? చాలా కమ్మటి రెసిపీ చూపించారు. మా ఆడియన్స్ అయితే ఎంత తొందరగా చేసి టేస్ట్ చూద్దామా అని ఆలోచిస్తున్నారు. కొంత టైం అయితే పడుతుంది, మరి వేడివేడిగా మనం కూడా తినలేము కదా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. కట్టేసిన తర్వాత 1 నిమిషం ఉంటే తడంతా పీల్చుకొని బాగుంటుంది. ఇంకొంచెం మగ్గుతుంది అంటారు కదా. పద్మ గారు, తమలపాకు రైస్ రెడీ. టేస్ట్ చేయండి. కూడా టేస్ట్ చేయడానికి రెడీ. చూడండి. అబ్బా, వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు చెప్పండి, టేస్ట్ చేయలేరు కాబట్టి యాడ్స్ లో వా తాజ్ అంటాం కదా, అలా వా తమలపాకు రైస్ అనాలన్నమాట. ఒక్కసారి ఇలా ఫ్రాగ్రెన్స్ కి ఫిదా అయిపోవాలి. అంతే అంతే అంతే.
చెప్పండి వ్యూవర్స్, మీరు ఏమైనా ఇబ్బంది ఉందా ఇందులో తినడానికి? అంత చక్కగా బాగుంది కదా. ఇప్పుడు మన పద్మ గారికి టేస్ట్ చేద్దాం. ఇది ఇది తమలపాకు మీద కానీ, తమలపాకులో కూడా అంటే అలా ఇస్తరాకు తమలపాకు అరిటాకు, యా వాటి మీద ఈ వేడి వేడి ఆహారాన్ని ఇలాంటి ఆకుల మీద తింటే ఇందులోని మెడిసిన్ వాల్యూ సన్నంలోకి వస్తుంది. వేడి వేడి చల్లంగా అయితే ఏముండదు. అరిటాకు అదే అవ్వచ్చు, కొంచెం తమలపాకు అవ్వచ్చు. డార్క్ అవుతుంది కూడా. దానిలోనే మెడిసిన్ వాల్యూస్ దీనిలోకి వస్తాయి. Yes. టేస్ట్ చేయండి. స్పూన్ ఇస్తాను. తప్పకుండా టేస్ట్ కన్నా ముందు స్మెల్ చూస్తేనే యా ఇది టేస్ట్ చూడమని అంటున్నారు. దీని ఫ్రాగ్రెన్స్ చూసేసరికి అబ్బా అమ్మ చేతి వంట ఇంత కమ్మగా ఉంటుందో అనిపిస్తుంది. ఆదిలక్ష్మి అమ్మ అంటే మనం పరిచయం అయిన దగ్గర నుండి కూడా వ్యూవర్స్కి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే డిషెస్ కానీ ఏమైనా డిఫరెంట్గా మనం అయితే చూపిస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు మీరు చేసిన ఈ తమలపాకు రైస్ రెసిపీ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము. వేడిగా ఉంది. యా వేడిగా కాదు కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. కింద తమలపాకు కూడా వేశారు కదా, సూపర్గా ఉంది. నెయ్యి కూడా తగులుతుంది, చాలా బాగుంది. నెయ్యి జీడిపప్పు తగులుతుంది. పిల్లలు తినకపోవడం అంటూ ఉండదు, చాలా ఇష్టంగా తింటారు. నేను అనుకునేటట్టు అగరు కానీ ఘాటు కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను. యాస్ చూసారుగా తమలపాకు రైస్ చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారో చాలా సింపుల్గా చెప్పారు ఆదిలక్ష్మి గారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పెరట్లో ఉన్న తమలపాకులతోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ని అయితే తయారు చేసుకోవచ్చు. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ సుమన్ టీవీ విజయనగరం.